నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. గత 20 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉంటూ నేను సొంతంగా ఒక ఫార్మసీని రన్ చేస్తున్నాను. అది ఎస్విఎస్జి ఆయుర్వేదిక్ ఫార్మసీ. మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం. నేను గత 18 సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రోజున బాధపడుతున్న చాలామంది ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిలో మనము గత 12 సంవత్సరాల నుంచి కూడా అశ్వగంధన ఆవు పాలతో ప్యూరిఫై చేసి చాలామందికి ఇచ్చి ఎంతో ఫీడ్బ్యాక్ని తీసుకోవడం జరిగింది. దీర్ఘకాలికంగా బాధపడే వ్యాధుల నుంచి, డయాబెటిక్ వాళ్ళు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తగ్గించుకోవడానికి, థైరాయిడ్ వాళ్ళు వచ్చే చాలామంది థైరాయిడ్లో నీరసపడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఈ మధ్యకాలంలో టీనేజ్ పిల్లలు కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చి చాలా డిజార్డర్స్తో బాధపడుతున్నారు. దానికి ప్రత్యేకమైన ఒక విధానాన్ని తయారు చేసి ఒక ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. దీన్ని అశ్వగంధ అమృత్ అంటారు. దీన్ని ఈరోజు మీ ముందుకు అందించడానికి నేను వచ్చాను. అశ్వగంధ అమృత్ అంటే ఏమిటంటే ఇది అశ్వగంధ రూట్స్ అండి. ఈ అశ్వగంధ రూట్స్ ఎటువంటి రసాయనాలు వేయకుండా పండించిన రైతుల నుంచి కలెక్ట్ చేసింది. ఇది నాగోరి అశ్వగంధ అంటారు. ఈ నాగోరి అశ్వగంధని 7 సార్లు ఆవు పాలలో భావన చేసి శుద్ధి చేసి పెట్టాను. దాంతోపాటు శతావరిని కూడా, శతావరి అంటే 100 వేల సముదాయం. ఈ శతావరిని కూడా ఆవు పాలతో శుద్ధి చేసి పెట్టానండి. ఇది విదారిగంధ అంటారు, అంటే నేల గుమ్మడి. ఈ నేల గుమ్మడి కూడా ఇది మల్టీవిటమిన్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన బాడీలోని ధాతు పుష్టిని పెంచుతూ, అంటే ఏంటంటే మన ధాతువుల్ని బలోపేతం చేసి నీరసం రాకుండా ఉంచుతుంది. ఇది నేల గుమ్మడి అంటారు. ఈ నేల గుమ్మడి అన్నది భూమిలోన కంద మాదిరిలో పెరిగి అడవిలో పెరుగుతుంది. దీన్ని ట్రైబల్స్ కలెక్ట్ చేసి మనకి ఇవ్వటం జరుగుతుందండి. ఇది విదారిగంధ అంటారు. ఇది విదారిగంధ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన చేతిపైన ఈ యొక్క స్పాంజ్ లాంటి భాగం ఏదైతే ఉంటుందో డ్రై అయిపోతూ ఉంటుంది. అరిపాదాల కింద భాగం కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. అది అవ్వకన్నా కూడా డ్రైనెస్ పోగొట్టడానికి, అధిక వేడిని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఈ యొక్క నేలగుమ్మడి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆవు పాలు యొక్క వాసన కొంతమందికి ఇష్టసహంగా ఉండదు. అందు గురించి ఈ యొక్క సొంటిని కూడా ఆవు పాలలో శుద్ధి చేసి దీనిలో కలపడం జరుగుతుందండి. దీనిలో ఒక బెనిఫిట్ చెప్తున్నాను. అశ్వగంధ, శతావరి, నేలగుమ్మడి తక్కువ పాలలో సొంటి కలిపి ఈ యొక్క చూర్ణాన్ని మనము అన్నీ కలిసిన చూర్ణం ఈ విధంగా మనం మెత్తగా పౌడర్ అవుతుందండి. ఈ పౌడర్ని రోజు మనం ఈరోజు కల్తీ పాలు అయిపోయినాయి, అందు గురించి ఏ పాలు కలుపుకోక్కర్లేదు. ఇలాగే గోరువెచ్చని నీటిలో కానీ ఇలా చేతులేసి చప్పరిచ్చి కూడా తీసుకోవచ్చు. దూర ప్రయాణానికి వెళ్ళిన వాళ్ళు చేతులేసి చప్పరిచ్చి నీళ్ళు తాగినా కూడా అదే గుణాలు ఉంటాయి. మంచి పాలు ఉన్న వాళ్ళు అయితే అరకప్పు పాలలో కలుపుకోవచ్చు. పాలు లేకపోయినా కూడా అదే గుణం కనబడుతుంది. ఇది ఎవరైతే వాడతారో వారికి శరీర యొక్క కాంతి పెరగటం, దాంతోపాటు లేడీస్లో వచ్చే ఈ నెలసరి ఇబ్బందులు కూడా త్వరితగతిన తగ్గుతాయి. జెంట్స్లో వచ్చే, టీనేజ్లో వచ్చే సెక్సువల్ డిజార్డర్స్ ఈ రోజున పెరిగిపోయినాయి, అవి కూడా తగ్గుతాయి. మన చిన్న వయసులో ఉన్న పిల్లలు కూడా ఒక చిటికెడు ఇచ్చుకోవడం వల్ల వాళ్ళ గ్రోత్ బాగుంటుంది. ఈ యొక్క 8th, 9th, 10th క్లాస్ చదివినప్పుడు ఈ యొక్క వర్క్ అంటే చదువు యొక్క ప్రెజర్ పడి వాళ్ళు కూడా ఈ మధ్యన కొంతమంది పెరాలసిస్ కానీ ఇలా బీపీ స్థాయికి వెళ్ళటానికి జరుగుతుంది. వాళ్ళు కూడా రాత్రి నిద్రించే ముందు వేడి నీళ్ళలో కల్పిస్తే వాళ్ళ చదువు కూడా బాగా వస్తుంది. ఇది హిమోగ్లోబిన్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నేను 2 సంవత్సరాలుగా క్లినికల్గా చాలామందికి ఇచ్చి ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలని ఈ అశ్వగంధ అమృతం నేను తయారు చేయడం జరిగింది. ఈ రోజు వరకు నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ, నా స్నేహితులకి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క ఆయుర్వేదిక్ అమృతం అందించడం జరుగుతుంది. ఎవరికైనా కావాల్సిన వారు కింద స్క్రోలింగ్ నెంబర్లకి వాయిస్ రూపంలో పెట్టి, అడ్రస్ పెట్టి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎవరైనా కూడా ఫోన్ చేసి కన్నా వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను వారంలో 3 వారాలు ప్రతి శనివారం నేను ఈస్ట్ మారేడుపల్లిలో అవైలబిలిటీ ఉంటాను. లాస్ట్ వారం మట్టికి మా సొంత ఊరైనటువంటి పెనుగొండలో నేను మా పేరెంట్స్ దగ్గర అవైలబిలిటీ ఉంటాను. ఎవరైనా కూడా మీ యొక్క వైద్య సలహాలకు కూడా నాకు వాయిస్ మెసేజ్ రూపంలో ఫోన్ చేయండి. ఎందుకంటే నాకు వచ్చిన కాల్స్ ఎక్కువ వచ్చినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు బాధపడతారు. వాయిస్ మెయిల్ రూపంలో పెడితే అందరికీ కూడా నేను మీకు యొక్క సర్వీస్ని అందించడం జరుగుతుంది. నేను
మెయిన్గా థైరాయిడ్, జాయింట్ పెయిన్స్, డయాబెటిక్, ఆస్తమా, ఈ యొక్క మేజర్గా ఉండే వాటికి నేను మందులు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో షుగర్ వల్ల వచ్చే పళ్ళని తగ్గించడంలో నేను యొక్క మా గురువుల సహకారంతో, నాకు నేర్పిన వైద్యం సహాయంతో వారు కూడా నివసించి ఉన్నారు. వాళ్ళ సహాయంతో కొంతమంది ఎవరైతే కాళ్ళు వేళ్ళు కూడా యాంపిటేషన్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ముందుగా వస్తే వాళ్ళకి అటువంటి యాంపిటేషన్ లేకుండా కూడా పూర్తిగా నిర్మూలించడానికి గత 18 సంవత్సరాలుగా నేను మా గురువుల వెంట ఉండి నేర్చుకోవడం జరిగింది. ఎవరైనా కూడా ఆ వైద్య సలహా కూడా నా దగ్గర తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా క్రానిక్ డిసీజెస్తో బాధపడుతుంటే నాకు నేర్పిన గురువులు 10 మంది వరకు ఉన్నారు. వారి యొక్క సాయం మీకు కూడా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.